మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. వైష్ణవి అనే యువతిని నిన్న రాత్రి గొంతుకోసి హత్య చేసిన యువకుడు ఆసుపత్రిలో చికిత్సను పొందుతూ మృతి చెందాడు. వైష్ణవిని హత్య చేసిన అనంతరం అక్కడే ఉన్న ప్రజలు ఆగ్రహంతో నిందితుడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైష్ణవి హత్యకు గల కారణాలు ఏమిటి, ఇద్దరి మధ్య పరిచయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం సంఘటనా స్థలం నుండి మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జడ్చర్ల పట్టణానికి చెందినటువంటి వైష్ణవి హత్యాస్థలం వద్ద మనం ఉన్నాము. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ యొక్క ఎక్కడైతే రాళ్ళు కనిపిస్తున్నాయో అక్కడ వైష్ణవికి ఎవరైతే హైదరాబాద్ చెందినటువంటి తేజ తెచ్చినటువంటి కత్తితో గొంతు కోసి చంపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే జడ్చర్ల మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎర్రసత్తెన కాలనీలో ఉన్నామో, అయితే రోజువారీగా ఆ వైష్ణవిని అమ్మాయి ఎక్కడైతే పోలేపల్లి సెజ్లో ఉన్నటువంటి ఎస్విఎం స్కూల్ విధులు నిర్వహించుకొని పూర్తి స్థాయిలో కూడా ఇంటికి చేరుతున్న సమయంలో మరో 10 నిమిషాల్లో ఇక్కడ నుంచి ఈ యొక్క వైష్ణవికి సంబంధించిన కేవలం 100 మీటర్ల డిస్టెన్స్లోనే ఉంది. సో వాళ్ళ ఇంటికి చేరుకుంటే కూడా అమ్మాయి ప్రాణాలు నిలబడేవని కూడా వాళ్ళ కాలనీవాసులు చెప్తున్న పరిస్థితి. అయితే గత కొంతకాలంగా ఏదైతే వైష్ణవి అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో కూడా హైదరాబాద్ చెందినటువంటి తేజ అనే అబ్బాయి వేధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో నెల రోజుల్లో వైష్ణవికి వివాహం జరిపించేందుకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెలలోనే వైష్ణవికి ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎవరైతే హైదరాబాద్ చెందినటువంటి తేజ ఆ అమ్మాయిని మరోసారి ఫోన్లో వేధించడం జరిగింది. తమను పెళ్లి చేసుకోవాలని చెప్పి కూడా ఆ అబ్బాయి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క వివాహం జరిపించినట్లయితే ఖచ్చితంగా నేను మర్డర్ చేస్తా అని చెప్పి కూడా ఆయన హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు సూచాయపానంగా కూడా అమ్మాయి చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయం తెలుసుకున్నటువంటి మరో నెల రోజుల్లో పెళ్లి ఉందని తెలుసుకున్నటువంటి ఎవరైతే తేజ ఉన్నాడో ఆ అబ్బాయి నిన్న సాయంత్రం మద్యం మత్తులో తాను హైదరాబాద్ తెచ్చుకున్నటువంటి కత్తితో ఒక్కసారిగా విధులు నిర్వహించుకొని పూర్తి చేసుకున్నటువంటి వైష్ణవి కాలనీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్న సందర్భంలో మార్గ మధ్యలోనే అక్కడ ఉన్నటువంటి ఆటో దగ్గర ఆపవేయడం జరిగింది. ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా అమ్మాయి నిరాకరించినటువంటి పరిస్థితులు కోపద్రుకులో ఉన్నటువంటి ఎవరైతే తేజ ఆ కత్తితో ఒక్కసారిగా గొంతుపై కోయడం జరిగింది. తర్వాత కడుపులో పొడిచేసరికి అమ్మాయి ఒక్కసారిగా కుప్పగోలినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది గమనించినటువంటి యొక్క కాలనీ వాసులందరూ కూడా అబ్బాయిని వేటాడడం జరిగింది. ఇక్కడ నుంచి పరిగెత్తున్న సమయంలోనే మనం చూస్తున్నాం అక్కడ విజువల్స్లో అక్కడ ఉన్నటువంటి ఆటో ఏదైతే ట్రాలీ ఆటో ఉందో ఆ రూట్ గుండానే అబ్బాయి పరిగెత్తినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అబ్బాయిని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి లైట్ స్తంభాన్ని కట్టివేయడం జరిగింది. ఒక్కసారిగా కట్టివేసిన తర్వాత కాలనీ వాసులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనపై దాడి చేయడంతో కూడా తనను మోసం చేసిందని చెప్పి కూడా అబ్బాయి ఆరోపిస్తూ కూడా వాళ్ళందరూ చెప్పిన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా కోపంతో ఒక్కసారిగా అబ్బాయిపై పిడుగుద్దులు కురిపించడం కూడా ఆయన అపస్మార స్థితికి చేరుకోవడం జరిగింది. ఈ సమాచారం అందించినటువంటి పోలీసులు ఒక్కసారిగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. పోలీసులు అబ్బాయిని హుటాహుటిన మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అక్కడ చికిత్స అందిస్తున్న నేపథ్యంలో అబ్బాయి కూడా మృతి చెందినట్లు కూడా పోలీసులు సమాచారం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా చూస్తే ఈ యొక్క తేజ మృతి, మరోవైపు మర్డర్లో వైష్ణవి చనిపోవడంతో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో నెల రోజుల్లో తమ కుమార్తె వివాహం ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇలాంటి వార్త వినాల్సి వస్తుందా అని చెప్పి కూడా వాళ్ళంతా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్. ప్రస్తుతం అయితే వైష్ణవి ఇంటి దగ్గర ఉన్నాము. ఈ వైష్ణవి ఇంటి దగ్గర పాపం అమ్మాయికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం తర్వాత కూడా అమ్మాయిని డెడ్ బాడీ ఇంటికి తీసుకొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వాళ్ళంతా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విషయం తెలిసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి కావచ్చు, వాళ్ళ తల్లి కావచ్చు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున శోకసందులో కన్నీరు పుట్టుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మరి యొక్క వైష్ణవి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె ఖచ్చితంగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటి వద్ద పెద్ద ఎత్తున టెంట్లు ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరికొద్దిసేపట్లో వైష్ణవి మృతదేహాన్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఏర్పాటు అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసినట్లయితే వైష్ణవి కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కావచ్చు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగింది వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తారు. దాదాపు నెల రోజుల్లో తమ కుమార్తె వివాహం ఉండగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ నైమ్, జడ్చర్ల నుండి.